ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ లీసాని చూస్తాం. తననేమో హాస్పిటల్‌లో పరిగెట్టుకుంటూ వెళ్తుంది. తన వెనకాలే కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. అలా కొంచెం సేపయ్యాక తనకి ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్ ఏంటో కాదు, తన ఐస్‌ని సర్జరీ చేస్తారు. సో, తనేమో బ్లైండ్ అవుతుంది. అలాగే రౌడీస్ నుంచి తప్పించుకోవడానికి తన హాస్పిటల్‌లో ఒక రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ ఒక రాంగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ రాంగ్ రూమ్‌లో మాన్స్టర్ ఉంటాడు. ఆ మాన్స్టర్ ఎవరో కాదు, మన మెయిల్ లీడ్ జిన్నే. సో, జిన్నేమో ఆ అమ్మాయి రాగానే అతనికి ప్రెజెంట్ మాన్స్టర్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా లీసాని బైట్ చేసి రక్తం తాగుతూ ఉంటాడు. జరిగేసరికి చాలా ఇయర్స్ తర్వాత నార్మల్ సిట్యుయేషన్‌కి మారిపోతాడు. అలాగే అంటూ ఉంటాడు, "నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. సో, నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయాలి?" అని అడుగుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "ప్లీజ్ నన్ను ఈ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళు" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో చాలా కార్స్ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక రిచ్ పర్సన్‌ని పిక్ చేసుకోవడానికి. ఆ రిచ్ పర్సన్ ఎవరో కాదు, జిన్నే. ఎందుకంటే తను మాన్స్టర్ ఎనర్జీ వల్ల బయటికి రాలేకపోతాడు. ఇన్ని డేస్ హాస్పిటల్‌లో ఉండి నార్మల్ పీపుల్స్ మధ్యలో ఉండలేకపోతాడు. అలా తనను తను హాస్పిటల్‌లోని సంఖ్యలతో బంధించుకుంటాడు. కానీ ఇప్పుడు లీసా యొక్క బ్లడ్ వల్ల అతను నార్మల్ సిట్యుయేషన్‌కి వస్తాడు కాబట్టి, సో, లీసాని మంచిగా ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడున్న గార్డ్స్ అందరూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. అందులో జిన్ యొక్క సెక్యూరిటీ అంటాడు, "బాస్, తినని హౌస్‌కి పంపేయండి" అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది. తన ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తన ఐస్‌ని ఆపరేషన్ చేపించి మరీ తీసేసి వాళ్ళ స్టెప్ సిస్టర్‌కేసింది. అలాగే ఇంకా తన కోసం వెతుకుతూ ఉందని తను అంటూ ఉంటే అప్పుడే జిన్ అంటాడు, "సరే నువ్వు వెళ్ళవు, ఓకే. కానీ మన ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేకుండా నువ్వు మా హౌస్‌లో ఎలా ఉంటావు" అనగానే, "సరే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే" అంటుంది. లీసానేమో కారులో కూర్చోబెట్టగానే తన నోట్లో నుంచి బ్లడ్ వచ్చి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే తనేమో కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో హాస్పిటల్‌లో లీసా కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు. కానీ తను ఎక్కడా కనపడదు. నెక్స్ట్ సీన్‌లో లీసా యొక్క స్టెప్ సిస్టర్ ఏమో పెద్ద స్టార్ అవుతుంది. తన కోసం చాలా మంది ఇంటర్వ్యూస్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే తనకొక పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది డిన్నర్‌కి రమ్మని. సో, లీసా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో డైరెక్టర్‌తో పాటు హౌస్‌కి వెళ్తుంది. ఇక్కడ ఒక డిఫరెంట్‌గా ఒక లేడీ ఏమో డ్రెస్ వేసుకొని బయటికొస్తూ ఉంటుంది. తన పేరు లూలు. లూలు ఏమో జిన్ ఫ్యామిలీ యొక్క మేడంని మీట్ చేపిస్తానని వాళ్ళిద్దరిని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళతో అంటుంది, "మీరు మా మేడం ముందు మోకాళ్ళ మీద కూర్చోవాలి" అని తనని ఫోర్స్‌బుల్‌గా మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో ఒక కవర్ ఉంటుంది. వాళ్ళ మేడం యొక్క సౌండ్ విని లీసా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ వాయిస్ ఏంటి లీసా వాళ్ళ వాయిస్‌లా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. కానీ తను ఎలా రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్‌గా ఉంటుంది. అయినా 3 ఇయర్స్ అవుతుంది కదా! ఇంత పెద్ద ఫ్యామిలీలో తనెందుకుంటుంది? తనెప్పుడో చనిపోయి ఉంటుంది అని అనుకుంటుంది. అప్పుడే లీసా ఏమో అటుపక్క నుంచి అంటూ ఉంటుంది, "ఈ సిటీలోనే మాదే పెద్ద ఫ్యామిలీ. అలాగే మీకు కూడా రూల్స్ తెలుసు కదా! ఎవరైనా సక్సెస్ అయితే ఈ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వాలి. సో, మీరు నాకేం గిఫ్ట్ ఇస్తారు" అనగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. "మీకేం కావాలి? ప్రాపర్టీ కావాలా? లేదా మనీ కావాలా?" అని అడుగుతూ ఉంటే తను అంటూ ఉంటుంది, "ప్రాపర్టీ, మనీ మా ఫ్యామిలీకి లెక్కలేనంత" అని లీసా యొక్క తన స్టెప్ సిస్టర్ యొక్క కళ్ళు అడుగుతుంది. అది వినగానే వాళ్ళ దయ ఏమో షాక్ అవుతుంది. "మీరేంటి నా ఐస్ అడుగుతున్నారు? నేను బ్లైండ్ అయిపోతాను. అప్పుడు నేను మూవీస్ ఎలా చేస్తాను" అని అంటూ ఉంటుంది. అని డైరెక్టర్ ఏమో ఒప్పుకుంటాడు. ఎందుకంటే జిన్ ఫ్యామిలీకి ఎవరైనా ఆపోజిట్ మాట్లాడితే వాళ్ళు ఇండస్ట్రీ నుంచే బ్యాన్ అవుతారు కాబట్టి. లిసా వాళ్ళ స్టెప్ సిస్టర్ లయానేమో బలవంతంగా ఆపరేషన్ రూమ్‌కి తీసుకొని వెళ్తారు. అదే టైంకి జిన్ అక్కడికి వచ్చి లులు మీద అరుస్తూ ఉంటాడు, "ఇది నా ప్రైవేట్ హాస్పిటల్. నువ్వేం చేస్తున్నావు? నా పర్మిషన్ లేకుండా ఇలా ఎందుకు ఆపరేషన్ చేపిస్తున్నావని" అంటూ ఉంటే అప్పుడే ఆపరేషన్ కూడా అయిపోతుంది. అలాగే లీసా ఏమో ఆపరేషన్ అయిపోగానే తను బయటికొచ్చి అంటూ ఉంటుంది, "నువ్వు కూల్‌గా ఉండు" అని తనని హగ్ చేసుకోమంటుంది. నుంచి వెళ్ళిపోగానే జిన్ దగ్గరికి సెక్యూరిటీ వచ్చి చెప్తూ ఉంటాడు, "మీరు మ్యామ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నారు కదా! తనని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్" అని మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తూ సడన్‌గా లీసా అని అనేసరికి జిన్‌కి చాలా కోపం వచ్చి తనని కొడతాడు. "తను నా వైఫ్. సో, నువ్వు తనని మేడం అని పిలవాలి" అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో రూమ్‌లో లయ అరుస్తూ ఉంటుంది, "నా ఐస్‌ని ఎవరు దొంగతనం చేశారు? నా ఐస్‌ని ఎవరు దొంగతనం చేశారు?" అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే లూలు అంటుంది, "నువ్వు వేరే వాళ్ళ ఐస్ తీసుకున్నప్పుడు లేదు కానీ ఇప్పుడేమో ఇలా ఫీల్ అవుతున్నావు. అంతకు మించి నువ్వు వేరే వాళ్ళ ఐస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఇదే ఫీలింగ్ కదా!
అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో లీసా తన ఐస్ చెక్ చేసుకుంటూ నా ఐస్ అప్పట్లాగా అంతగా క్లియర్‌గా లేవు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి లూలు వస్తుంది. అలాగే లూలు ఏమో లీసా యొక్క స్టెప్ సిస్టర్‌కున్న నెక్లెస్ తీసుకొనొచ్చి, "ఇదే కదా మీ ఫ్యామిలీ యొక్క నెక్లెస్" అని అంటూ ఉంటుంది. అది చూసి లీసా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి ఫోన్ రాగానే ఆ ఫోన్‌లో ఒక పర్సన్ చెప్తూ ఉంటాడు, "మీ ఫ్యామిలీ యొక్క మొత్తం ఐటెమ్స్‌ని ఆక్షన్‌లో పంపిస్తున్నారు" అని. సో, అది వినగానే తను ఇమ్మీడియేట్‌గా ఆక్షన్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ జిన్నేమో ఆక్షన్‌లో ఆల్రెడీ ఉంటాడు. అలాగే ఆక్షన్ జరుగుతూ చూస్తూ ఉంటాడు. సో, తను అనుకుంటాడు ఎలాగైనా ఇక్కడికి లీసా వస్తుంది. సో, తనని రావద్దు అని ఇమ్మీడియేట్‌గా అక్కడున్న గార్డ్స్‌కి కాల్ చేసి ఎలాగైనా లీసా రావడానికి ఇక్కడికి ట్రై చేస్తుంది. సో, మీరు తనని ఆపేసేయండి. ఒకవేళ తను వస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాను. ఎందుకంటే తనకి రీసెంట్‌గానే ఆపరేషన్ అయింది కాబట్టి తనకి రెస్ట్ చాలా అవసరం. తను అసలు స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తాడు. అలాగే కాల్ కట్ చేశాక తను అనుకుంటూ ఉంటాడు, లీసా చాలా హుషారమ్మాయి. ఎలాగైనా తను వాళ్ళని బోల్తా కొట్టి వచ్చేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన ఎదురుగా ఒక మాస్క్ పెట్టుకొని అమ్మాయి వస్తుంది. జిన్నేమో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాస్క్ తీసేసి తన హ్యాండ్ పట్టుకుంటాడు. తనేమో షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టావా అంటే, నేనెందుకు నిన్ను గుర్తుపట్టాను, నువ్వు నా వైఫ్ అని అంటూ ఉంటాడు. అయినా నీకు రీసెంట్‌గానే ఆపరేషన్ అయింది కదా, నీకు రెస్ట్ అవసరం కదా, నువ్వెందుకు ఇలా వచ్చావు, నేను ఆల్రెడీ గార్డ్స్‌కి చెప్పాను నిన్ను రానివ్వద్దు అనగానే తనేమో అంటూ ఉంటుంది, లేదు ఆక్షన్ ఎలా జరుగుతుందో చూడ్డానికి వచ్చాను అని అంటుంది. మళ్ళా అతను సీరియస్‌గా మాట్లాడేసరికి తను అంటూ ఉంటుంది, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకే వచ్చాను అని కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడి, హస్బెండ్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకే ఇక్కడికొచ్చాను అని చెప్తుంది. జిన్నేమో తననెత్తుకొని స్పోర్ట్స్ బైక్‌లో తీసుకొని వెళ్తూ ఉంటే పక్కనున్న అమ్మాయిలందరూ వావ్ అని అంటూ ఉంటారు. అలాగే తననెత్తుకొని బెడ్‌రూమ్‌కి తీసుకొచ్చి ఇంక్ ఇంకోసారి నాకు చెప్పకుండా బయటకొచ్చావనుకో నేను దీనికి చాలా పనిష్మెంట్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. తనంటుంది, నాకెలాంటి పనిష్మెంట్ అయినా బానే ఉంటుంది అని కొంచెం రొమాంటిక్ మూడ్‌లో రాబోయేసరికి తనేమో సైడ్‌కి పడుకో నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, మా ఇద్దరికీ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. వరకు మేమిద్దరం నైట్ స్పెండ్ చేయలేదు. ఓన్లీ నా బ్లడ్ తాగడానికి మాత్రమే నన్ను యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే తన మానిస్టర్‌ని కూల్ చేయడానికి నేను మాత్రమే యూజ్ అని. లేకపోతే ఇంకేం రిలేషన్ లేదా అని అనుకుంటుంది. అలాగే ఈ విషయం గురించి తెలుసుకోవడానికి లూలు దగ్గరికి వస్తుంది. లూలు ఏమో తన బెడ్‌రూమ్‌లో మంచిగా రెస్ట్ తీసుకునేసరికి అప్పుడే అక్కడికి లీసా వస్తుంది. సో, లీసా ఏమో లూలుతో మాట్లాడుతూ ఉంటే మాన్స్టర్ ఏమో అప్పుడే తనకి మాన్స్టర్ ఎనర్జీ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా బ్లడ్ కోసం లీసాకి కాల్ చేయడానికి బ్లూటూత్ పెట్టుకుంటాడు తనెక్కడుందా అని. సో, ఎందుకంటే తనెక్కడున్నా సిగ్నల్స్ తెలిసిపోతాయి. అలాగే తన వాయిస్ కూడా తెలిసిపోతుంది. లీసా ఏమో లులుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అతను నన్ను కనీసం టచ్ చేయట్లేదు. అతనికేమైనా ప్రాబ్లమ్ ఉందా? అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇతనేమో షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జిన్ అంటాడు, "ఈరోజు మనం గ్రాండ్‌మా దగ్గరికి వెళ్దాం" అని అంటాడు. గ్రాండ్‌మా యొక్క నేమ్ వినగానే తనేమో భయపడుతుంది. ఎందుకంటే తను బ్లైండ్ అయిన టైంలో తనని కావాలని స్లాబ్ మీద పడుకోబెట్టేది. తను వాష్‌రూమ్‌కి రావాలన్నా కానీ భయపడేది కింద పడిపోతానేమో అని. సో, గ్రాండ్‌మా తనని చాలా టార్చర్ చేసేది. అప్పుడే జిన్ అంటాడు, "ఈసారి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీతో పాటు ఈసారి వస్తాను" అని అంటాడు. అప్పుడే లీసా అంటుంది, "నువ్వు స్పెషల్ ఫుడ్ తింటున్నావు కదా, నాకు కూడా ఆ ఫుడ్ కావాలి నీ ఫుడ్డే" అనగానే సో, జిన్నేమో తనకి ఫుడ్ ఇస్తాడు. తనేమో ఫుడ్ టేస్ట్ చేసి, "ఏంటి ఇది ఇంత దారుణంగా ఉంది" అంటే, "నువ్వు జస్ట్ వన్ టైమ్ తిన్నందుకే ఇలా అంటున్నావు. నేను రోజు ఇదే తినాలి కదా" అని అంటూ ఉంటాడు. సో, వాళ్ళేమో వాళ్ళ గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. బయటేమో చాలామంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, లీసా ఏమో వాళ్ళందరిని చూసి భయపడుతూ ఉంటుంది. సో, తను అంటూ ఉంటాడు, "నేనున్నాను కదా! నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు" అని అంటాడు. అలాగే కారేమో వాళ్ళందరి ముందు ఆపి తన్నెత్తుకొని వాళ్ళ గ్రాండ్‌మాతో చెప్తూ ఉంటాడు, "అమ్మా నా వైఫ్ అలసిపోయింది. నేను లోపలికి తీసుకొని వెళ్తున్నాను" అని చెప్తాడు. గ్రాండ్‌మా ఏమో వాళ్ళిద్దరిని అలా సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. ఇక్కడేమో లీసా వాళ్ళ స్టెప్ సిస్టర్ లయ వస్తుంది. సో, గ్రాండ్‌మా అంటూ ఉంటుంది, "తినొక ఫేమస్ యాక్టర్. కానీ అనుకోకుండా తన ఐస్‌ని ఎవరో కొట్టేశారు. అలా తనిప్పుడు నార్మల్ సిట్యుయేషన్‌కొచ్చింది. కానీ తినొక మంచి డాక్టర్. తెలుసా? తిను నా హెడ్‌ఏక్‌ని ఈజీగా తగ్గించింది" అని పక్కనున్న గర్ల్స్ అందరికీ చెప్తుంది. అలాగే సర్వెంట్‌తో చెప్తూ ఉంటుంది, "తనని లోపలికి తీసుకెళ్ళి ఒక రాణిలాగా ట్రీట్మెంట్ ఇవ్వండి" అని చెప్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే లీసా ఏమో పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే తను బయటికొచ్చేసరికి ఇంగ సర్వెంట్ ఏమో లయాని తీసుకొని రావడం చూసి షాక్ అవుతుంది. "సో, నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే
తన వాయిస్ విని లీసా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో తన మీద అరుస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అరుస్తూ ఉంటుంది. లీసా ఏమో అయినా నువ్వు ఈ హౌస్లోకి ఎలా ఎంటర్ అయ్యావు అనగానే సర్వెంట్ అంటుంది, తన గురించి మీరు రాంగ్గా మాట్లాడకండి, ఎందుకంటే తను ఒక ఫేమస్ యాక్టర్, అనుకోకుండా తన ఐస్ని ఎవరో కొట్టేశారు అనగానే తను లీసా అంటూ ఉంటుంది నవ్వుకుంటూ, అవునా, ఫస్ట్ దొంగతనం చేసింది ఎవరు, అలాగే ఎవరి ఐస్ ఎవరు కొట్టేశారు, ఒకసారి తనని అడుగు అని అంటుంది. లియా ఏమో సర్వెంట్ని అక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. అలాగే లేచి వాళ్ళ సిస్టర్ లీసాతో అంటూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీ ఒక యంగ్ లేడీ అయ్యావు కదా, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, మళ్ళీ నీ నా ఐస్ రిటర్న్ వస్తాయని అంటూ ఉంటుంది. అప్పుడే లూలు ఏమో తనని స్విమ్మింగ్ పూల్లో నెట్టేస్తుంది. అదే టైంకి గ్రాండ్ మా అక్కడికి వచ్చి, ఇక్కడ ఏం జరుగుతుంది, మీరెందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నారు అనగానే లీసా అంటూ ఉంటుంది, లేదు గ్రాండ్ మా, తను స్విమ్మింగ్ చేయడానికి వచ్చింది కదా, మేము జస్ట్ తనకి హెల్ప్ చేస్తున్నామని అంటూ ఉంటుంది. గ్రాండ్ మాకేమో చాలా కోపం వచ్చి, ఇక్కడ జోకులు చేయడం ఆపేసేయండి, తను ఒక డాక్టర్, అలాగే తను నాకు చాలా హెల్ప్ చేసింది, నా హెడ్ఏక్ని రిలీఫ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేసింది అని అంటుంది. ఇమ్మీడియట్గా లీసా ఏమో ఓల్డ్ లేడీ యొక్క హ్యాండ్ పట్టుకొని, నువ్వు తొందరలోనే చనిపోతావు అని అంటుంది. గ్రాండ్మాకి చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జిన్ రాగానే గ్రాండ్మా ఏమో లీసా మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది. చూడు, నీ వైఫ్ ఎలా చెప్తుందో అలాగే నేను తొందరలోనే చనిపోతానని చెప్తూ ఉంటుంది అనగానే జిన్ అంటూ ఉంటాడు, గ్రాండ్మా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఒకవేళ చనిపోయినా నీకు అడ్వాన్స్గా ఫునరల్ తయారు చేస్తాంలే, చాలా గ్రాండ్గా తయారు చేస్తామనగానే గ్రాండ్మా ఏమో అది విని షాక్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే సర్వెంట్ చెప్తూ ఉంటుంది, మీరు తొందరగా లయాని బయటికి తీయండి, లేకపోతే గ్రాండ్మా ఇక్కడే చనిపోయేలా ఉంది అనగానే లీసా ఏమో ఇమ్మీడియట్గా లూలుతో చెప్పి బయటికి తీస్తుంది. అలాగే లియా ఏమో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రాగానే గ్రాండ్మా యొక్క హ్యాండ్ పట్టుకొని, గ్రాండ్మా నిజమే, నువ్వు తొందరలోనే చనిపోబోతున్నావు, నేను దీనికి మెడిసిన్ ఇస్తాను అని తన డ్రెస్ వెతుక్కుంటూ ఉంటుంది. అరే, ఇందాక నన్ను వాటర్లో పడేయడం వల్ల మెడిసిన్ కూడా పోయింది, సో నువ్వే కదా నన్ను వాటర్లో పడేసింది, వెళ్ళి నువ్వే మెడిసిన్ తీసుకొని రా అనగానే జిన్కి చాలా కోపం వస్తుంది. ఏంటి, నువ్వు నా వైఫ్తో మాట్లాడుతున్నావు, ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అని లూలుకి చెప్పి తనకి గట్టిగా బుద్ధి చెప్పు అని అంటాడు. లూలు ఏమో తన దగ్గరికి వెళ్ళి చెంపని స్లాప్ చేస్తుంది. అలాగే జిన్ ఏమో లీసాతో అంటూ ఉంటాడు, ఈ ఫ్లోర్ అంతా తడిగా ఉంది, నువ్వెక్కడ కింద పడిపోతావు, నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను అని అలా ఎత్తుకొని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ ఒక క్లోజ్ మూమెంట్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లోలో వచ్చి, నేనేం చూడలేను అని అంటుంది. సో అని వెళ్ళబోతూ ఉంటుంది. లీసా నోట్లో ఉన్న స్ట్రాబెర్రీ ఏమో జిన్ తినేసి, ఈ స్ట్రాబెర్రీ నీకంటే అంత స్వీట్గా ఏం లేదు అని అంటాడు. లీసా ఏమో బ్లష్ అవుతూ ఉంటుంది. అలాగే లూలు ఏమో వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, నేను లయ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, తను ఏ అబ్బాయిలతో పరిచయం లేదు అనగానే అప్పుడే తను అంటూ ఉంటుంది, లీసా అంటుంది, మళ్ళొకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పు అని అంటుంది. అప్పుడే సర్వెంట్ వచ్చి, గ్రాండ్మా యొక్క హెల్త్ అస్సలు బాగాలేదు, చాలా ఖరాబ్ అయింది అనగానే చాలా ఖరాబ్ అయింది, ఏ డాక్టర్ కూడా తనని సెట్ చేయలేకపోతున్నాడు అనగానే జిన్ ఏమో సరే మన ఇద్దరం వెళ్ళి చూద్దామా అని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్మా ఏమో గ్రాండ్మా దగ్గరికి ఒక ఫేమస్ డాక్టర్ వస్తాడు. సో అతనేమో లీసాని చూసి ఇమ్మీడియట్గా మోకాళ్ళ మీద కూర్చొని, మీరే కదా గోస్ట్ డాక్టర్ అని అంటూ ఉంటాడు. తనేమో ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో తను అంటూ ఉంటాడు, ఇంతవరకు గ్రాండ్మాకి ఏం ట్రీట్మెంట్ జరిగిందో తెలియదు, ఒకసారి మనం వెళ్ళి చెక్ చేద్దామా అని లీసన్ అంటాడు. అలాగే మీరే కదా రియల్ డాక్టర్ అని అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ లోపలికి రాగానే ఆల్రెడీ లయ ఏమో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే డాక్టర్కి చాలా కోపం వచ్చి తనని కొట్టి, నీకు ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు ప్రయోగాలు చేస్తున్నావు, వేరే వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోగాలని చూస్తున్నావు అని అంటూ ఉంటాడు. చూడు, నువ్వు రియల్ డాక్టర్వి కాదని నాకు బాగా తెలుసు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే తనేమో లేదు, నేనే నీ రియల్ డాక్టర్ని అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సర్వెంట్ అంటుంది, మ్యామ్ ఇక్కడ ఫైటింగ్ చేయకండి, ఎందుకంటే గ్రాండ్మా యొక్క హెల్త్ అస్సలు బాగాలేదు అనగానే లయ ఏమో దూరంగా వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది, లీసానే ఒక గోస్ట్ డాక్టర్ అని ఇంతవరకు ఎవరికి తెలియదు. సో డాక్టర్ అంటూ ఉంటాడు, మీరు తనకి ట్రీట్మెంట్ ఇవ్వండి అనగానే తన రియాలిటీ ఎవరికి తెలియకుండా ఉండాలని, సరే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, మీరు నాకు మెడిసిన్ సజెస్ట్ చేయండి అని చెప్తుంది. అలా డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్తో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది.
గ్రాండ్మాకి. అలాగే ట్రీట్మెంట్ అయిపోగానే డాక్టర్‌కేమో చాలా కోపం వచ్చి లయని కొడుతూ ఉంటాడు. "ఇంకోసారి నువ్వు ఇలా చేశావనుకో డైరెక్ట్‌గా నిన్ను జైలుకి పంపిస్తాను. ఏ మెడిసిన్ ఇస్తున్నావో నీకే తెలియనప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అనగానే లీసా ఏమో నవ్వుతూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తన వెనకాలే జిన్ కూడా వెళ్తూ ఉంటాడు. తనతో అంటూ ఉంటాడు, "నాకు నిజంగా తెలియదు నా వైఫ్ లోపల ఇంత క్యాపబిలిటీ ఉంది అని" అంటూ ఉంటాడు. అలాగే తనతో అంటాడు, "నీకు ఇంత మెడిసిన్ నాలెడ్జ్ ఉందా" అని అంటూ ఉంటాడు. తన్నెత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సీన్‌లో ఏమో తను ఒక గోస్ట్ డాక్టర్ అవతారానికి వస్తుంది. అంటే మాస్క్ పెట్టుకొని డిఫరెంట్ డ్రెస్ వేసుకుంటుంది. సో, గ్రాండ్‌మా ఉన్న రూమ్‌కి వెళ్తుంది. ఏమో ఆఫీస్‌లో జిన్‌కి అర్థమవుతుంది వాళ్ళ హౌస్‌కి గోస్ట్ డాక్టర్ వచ్చాడని. వర్క్స్‌ని ఇంపెండింగ్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు హౌస్‌కి. డాక్టర్ ఏమో గోస్ట్ డాక్టర్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి గ్రాండ్‌మాకి ట్రీట్మెంట్ ఇస్తారు. అదే టైంకి జిన్ కూడా అక్కడికి వచ్చి రాగానే గోస్ట్ డాక్టర్ అంటుంది, "నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. నేను సెట్ చేస్తాను" అని తను ఒక పక్క రూమ్‌కి తీసుకెళ్ళగానే అలాగే అంటూ ఉంటుంది, "నీ వల్ల మీ వైఫ్ చాలా ఇబ్బంది పడుతుంది. నేను నిన్ను సెట్ చేయాలి" అని అంటుంది. సో, తన హెల్త్ మొత్తం చెక్ చేసి, "నువ్వు బానే ఉన్నావు కదా" అని అంటుంది. అప్పుడే జిన్ ఏమో క్లోజ్‌గా తన దగ్గరికి వచ్చి తన మాస్క్ తీసేసి అలాగే అంటూ ఉంటాడు, "గోస్ట్ డాక్టర్ నువ్వే అని నాకు తెలుసులే" అని అంటాడు. తనేమో షాక్ అవుతుంది. "నువ్వు నన్ను బానే గుర్తుపట్టావు" అని అంటుంది. అలాగే, "ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఎందుకంటే నేను ఇదే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను" అని వాళ్ళిద్దరూ కలిసి గ్రాండ్‌మా యొక్క రూమ్‌కి వెళ్తారు. గ్రాండ్‌మా అంటుంది, "నువ్వు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే 4 ఇయర్స్ బ్యాక్ కూడా నువ్వే కదా నన్ను సేవ్ చేసింది" అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో లీసా స్నానం చేసి రాగానే అడుగుతూ ఉంటాడు, "నీకు మెడిసిన్ మీద ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది" అనగానే తను అంటూ ఉంటుంది, "నేను ఇదంతా నా బ్రదర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను" అని అంటుంది. అలాగే నా బ్రదర్స్ ఎప్పుడు నన్ను తక్కువగా చూసేవాళ్ళు. సో, వాళ్ళని నిరూపించడానికి ఈ మెడిసిన్ అంతా నేను నేర్చుకున్నాను అని అంటూ ఉంటుంది. తెలుసా? అందరూ నన్ను తక్కువగా చూసినా నువ్వొక్కడివి మాత్రమే నన్నెప్పుడూ ప్రేమగా చూసుకునేవాడివని తనని హగ్ చేసుకుంటుంది. లీసా ఏమో తన రూమ్‌లో కూర్చోగానే లోలో వచ్చి, "మీ బ్రదర్ యొక్క లొకేషన్ తెలిసిపోయింది" అని అంటుంది. "మీ బ్రదర్ దగ్గర ఉన్న నెక్లెస్ ఉంది కదా! మీరెళ్లి తీసుకురమ్మంటారా? ఎవరినైనా మనుషుల్ని పంపియాలా?" అంటే, "లేదు లేదు. నేనే తన దగ్గరికి వెళ్లి తీసుకుంటాను" అని చెప్తాడు. ఇక్కడేమో జిన్‌కి కూడా ఆ నెక్లెస్ అంటే చాలా యూజ్. సో, అదెవరో అబ్బాయి ఏసుకున్నారని లొకేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అదే టైంకి అక్కడికి లీసా కూడా వస్తుంది. జిన్ అలాగే లీసా ఏమో ఒకరి ఫేస్‌ని ఒకరు చూసుకుంటూ ఉంటే ఇప్పుడే ఆ హౌస్‌కి సెకండ్ బ్రదర్ వచ్చి, "మీరిక్కడేం చేస్తున్నారు" అని అంటాడు. సో, వాళ్ళిద్దరేమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్‌ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఏమో చాలా హుషారు. ఇమ్మీడియేట్‌గా తన మెడలో ఉన్న నెక్లెస్ ఏమో బిల్డింగ్ బయటికి విసిరేస్తాడు. ఏమో బిల్డింగ్ నుంచి దూకుతూ ఆ నెక్లెస్‌ని పట్టుకుంటాడు. కానీ అతనికి ఏం తగలదు. సైలెంట్‌గా కార్‌లో కూర్చొని వెళ్ళిపోతాడు. ఇక్కడేమో లీసాకి చాలా కోపం వచ్చి వాళ్ళ బ్రదర్‌కి చాలా గట్టిగా బుద్ధి చెప్తుంది. అలాగే బయటికొచ్చి తన హస్బెండ్‌కి కాల్ చేసి, "నువ్వు సేఫ్‌గా వెళ్తున్నావు కదా హౌస్‌కి" అంటే, "హా" అని అంటాడు. అలాగే తను సీరియస్ అవుతూ ఉంటుంది. "అయినా నువ్వు అంత పెద్ద బిల్డింగ్ నుంచి దూకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీకేమన్నా అయితే ఏంటి" అని టెన్షన్ పడుతూ ఉంటే, "అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను" అని అంటాడు. అలాగే జిన్ ఏమో నెక్లెస్‌ని ల్యాబొరేటరీకి తీసుకొనొచ్చి డాక్టర్‌కిచ్చి దీంతో సీరం తయారు చేయమని అంటాడు. అప్పుడే అక్కడికి లీసా వస్తుంది. లీసా అనుకుంటుంది, మేబీ సీరం తయారు చేస్తే నాతో ఎలాంటి యూజ్ ఉండదు కావచ్చు ఫ్యూచర్‌లో అని అనుకుంటుంది. కానీ అతను తయారు చేసే సీరం ఏమో సీక్రెట్‌గా ఉంచాలనుకుంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి అంటూ ఉంటాడు, "మీ వైఫ్‌కి తెలుసా నీ సిట్యుయేషన్ ఏంటో" అనగానే జిన్నేమో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, "నాతో పాటు రూమ్‌కి రా" అని తనని రూమ్‌కి తీసుకెళ్ళి తనని గట్టిగా కట్టేసి కిస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే జిన్ నోట్లో నుంచి బ్లడ్ రాగానే తనేమో, "సరే నేను మెడిసిన్ తీసుకొనొస్తాను" అని అంటాడు. తనేమో వెళ్ళబోతూ ఉంటే జిన్నేమో చాలా ఓవర్ యాక్టింగ్‌గా ఇంకా ఎక్కువ బ్లడ్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తను రిటర్న్ వచ్చి తనని కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మంచి క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేస్తారు. ఇక్కడేమో తన ఆఫీస్‌లో ఉండగానే తనకర్థమవుతుంది. తన ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఒక న్యూస్ వస్తుంది. లీసా వాళ్ళ బ్రదర్ ఏమో పోయినందుకు అతను బిల్డింగ్ నుంచి కింద పడ్డాడని. అది చూడగానే జిన్ ఏమో షాక్ అవుతాడు. ఇలా ఎందుకు చేశాడు అని అనుకుంటాడు. అప్పుడే జిన్ దగ్గరికి డాక్టర్ వచ్చి తనకొక మెడిసిన్ ఇస్తాడు. "మీకు మానిస్టర్ ఎనర్జీ రాగానే ఈ మెడిసిన్ వేసుకోండి" అంటే, "లేదు. ఇప్పుడు నాకు ఆ మెడిసిన్‌తో అవసరం లేదు. ఎందుకంటే నా వైఫే నా దగ్గరుంది. ఇంకా మెడిసిన్‌తో నాకేం అవసరం" అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో లీసా తను గోస్ట్ డాక్టర్‌లా కూర్చొని ఉంటుంది.
అప్పుడే అక్కడికి లూలు వచ్చి, "నీకేమైంది? నువ్వెందుకు ఇలా కూర్చున్నావు?" అనగానే, "లేదు, నేను జిన్‌కొక పెద్ద డిమాండ్ చెప్పాను. అది ఓకే అంటేనే అతని దగ్గరికొస్తాను" అని అంటుంది. సో, లూలు ఏమో ఏం డిమాండ్ అని అడుగుతూ ఉంటుంది. సో, తనేమో చెప్తూ ఉంటుంది. జిన్ యొక్క సర్వెంట్స్ ఏమో ఆ డిమాండ్ చెప్పేసరికి తను కూడా ఆ డిమాండ్‌కి ఓకే చెప్పి అందరు సర్వెంట్స్‌ని తన దగ్గరికి తీసుకొచ్చి తన డిమాండ్‌ని క్లియర్ చేస్తాడు. తనేమో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో జిన్, లీసా అలాగే జిన్ యొక్క బ్రదర్ ముగ్గురు డిన్నర్ చేస్తూ ఉంటే జిన్ యొక్క బ్రదర్ అంటూ ఉంటాడు, "నీకు తెలుసా, మా బ్రదర్‌కి ఒక సింగర్ అంటే చాలా ఇష్టం. తను చాలా డేస్ నుంచి ఆన్‌లైన్‌లో సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సాంగ్స్ అంటే మేము చాలా ఇష్టపడుతూ ఉంటాం. తను ఆ సా సడెన్‌గా తను ఆన్‌లైన్‌లో సాంగ్స్ పోస్ట్ చేయడం మానేసింది" అని అంటూ ఉంటాడు. సో, ఆ సింగర్ ఎవరో కాదు, లీసానే. నెక్స్ట్ సీన్‌లో ఏమో జిన్ రూమ్‌కి తీసుకెళ్ళి నేమో లీసాని కిస్ చేయబోతూ ఉంటే లీసా ఏమో సిగ్గుపడుతూ తనని దూరం నెట్టేస్తుంది. అలా దూరం నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లోల్ ఇక్కడేమో లీసాకి మెడిసిన్ తీసుకొని వస్తారు. సో, తన మెడిసిన్ తాగి ఈ మెడిసిన్ వాళ్ళ బ్రదర్ యొక్క ల్యాబొరేటరీ నుంచే వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ బ్రదర్ ఏమో కింద పడ్డాడని తెలిసి హాస్పిటల్‌లో చూడ్డానికి వెళ్తుంది. సో, వాళ్ళ బ్రదర్స్ ఏమో తనని చూసి డిఫరెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తనకి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. వాళ్ళ బ్రదర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమో తన మీద అరుస్తూ ఉంటే తనేమో రివర్స్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బిగ్ బ్రదర్ అంటాడు, "నీకు చాలా ఓవర్ యాక్షన్ పెరిగింది. నువ్వు రిచ్ పర్సన్‌ని పట్టుకున్నాక నువ్వసలు మాట వినట్లేదు" అంటూ ఉంటాడు. తనేమో అదేం పట్టించుకోకుండా, "నేను మీకు విష్ చేయడానికే వచ్చాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో సర్వెంట్ జిన్ దగ్గరికి వచ్చి, "ఈరోజు మీ వైఫ్‌తో ఇలా వాళ్ళ బ్రదర్స్ బిహేవ్ చేశారు" అని చెప్తూ ఉంటారు. సో, తనేమో నా వైఫ్ ఎక్కడుంది అని ఇమ్మీడియేట్‌గా చెక్ చేసేసరికి తను హాస్పిటల్ నుంచి హౌస్‌కి వస్తుంది. అలాగే రొమాంటిక్ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల తను ఇమ్మీడియేట్‌గా జిన్నేమో ఆ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేస్తాడు. లీసాకి చాలా కోపమొస్తుంది. తనకి మెసేజ్ చేస్తుంది, ఈరోజు నైట్ నువ్వు హౌస్‌కి రాకపోతే నేనేం చేస్తానో చూడు" అని మెసేజ్ చేసేసరికి జిన్నేమో ఆ మెసేజ్ చదివి బ్లష్ అవుతూ ఉంటాడు. ఇక్కడేమో లీసా వాళ్ళ బ్రదర్ మిడిల్ బ్రదర్‌తో అంటూ ఉంటాడు, "అసలు తన హౌస్ వదిలేసి ఎందుకు వెళ్ళిందో ఇమ్మీడియేట్‌గా కనుక్కోమను. అంత సడెన్‌గా హౌస్ వదిలేసి వెళ్ళి వేరే పర్సన్ ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది తెలుసుకోమంటాడు." ఇక్కడేమో జిన్ హౌస్‌కి వచ్చి లీసాతో అంటూ ఉంటాడు, "నువ్వేంటి రొమాంటిక్ వీడియోస్ చూస్తున్నావా? నీకు నేను పెద్ద పనిష్మెంటే ఇస్తాను" అనగానే, "అదే కదా, నువ్వు పనిష్మెంట్ ఇస్తే ఏదైనా బానే ఉంటుంది" అని తనని కొంచెం సెడ్యూస్ చేయడానికి పోతూ ఉంటే వాళ్ళిద్దరూ మంచి క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడెన్‌గా జిన్‌కి కాల్ రాగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో గ్రాండ్‌మా ఒక పర్సన్‌కి కాల్ చేసి ఎలాగైనా తన మనవడి లైఫ్ నుంచి లీసాని పంపేయమని అడుగుతుంది. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, "అసలు తను ఏం మాయ చేసిందని జిన్ తనంటే అంత ఇష్టం చూపిస్తున్నాడు" అని అంటూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళిద్దరిని వేరు చేయాలని ఫిక్స్ అయిపోతారు. ఇక్కడేమో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అప్పుడే వాళ్ళ అన్నయ్య యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమో పాట పాడుతూ ఉంటుంది. అందరూ వావ్ అని రెస్పాన్స్ ఇస్తూ ఉంటే అప్పుడే వెనుక నుంచి సడెన్‌గా వేరే వాళ్ళ రికార్డింగ్‌ని ఆపేస్తారు. అప్పుడే తను అర్థమవుతుంది తను పాట పాడలేదని, లిప్ సింక్ చేస్తుంది అని. సో, ఇన్ని డేస్ నుంచి తను ఒక టాప్ సింగర్ లాగా మోసం చేసింది అని. అప్పుడే లీసా అంటుంది, "నువ్వు ఇన్ని రోజుల నుంచి మోసం చేసిన ఆ సాంగ్స్ ఎవరియో కాదు నాయే. వేరే పేరు చెప్పి సూపర్ సింగర్ అయ్యావు కదా! ఆ సింగర్ ఎవరో కాదు నేనే" అని స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని పాడుతూ ఉంటుంది. ఆ పాటలు వినగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అరే! ఈ నెట్‌లో వాయిస్ ఇదే కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే తను అంటుంది, "సరే, ఇన్ని డేస్ నుంచి నువ్వు నా పేరు చెప్పి సంపాదించిన మనీ అంతా ఆర్ఫన్స్‌కి డొనేట్ చెయి. అలాగే పోలీసులు కూడా పనిష్మెంట్ కింద అరెస్ట్ చేస్తారు" అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కేమో మొత్తం పరువు పోయినట్టు అయితుంది. అప్పుడే సడెన్‌గా తన స్టేజ్ మీదనే బ్లడ్ కక్కుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. జిన్నేమో తన దగ్గరికి వచ్చి ఇమ్మీడియేట్‌గా తనని కార్‌లో తీసుకువెళ్ళబోతూ ఉంటే, అదే టైంకి వాళ్ళ బిగ్ బ్రదర్ వచ్చి తినకేమైంది అని అంటాడు. అప్పుడే జిన్ చెప్తాడు, "మీ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ కలిసి తినకి లాంగ్ టైమ్ పాయిజన్ ఇచ్చారు. సో, ఇది ఎప్పుడు తన లైఫ్ లాగ్ ఇది ఫేస్ చేస్తూనే ఉండాలి" అని ఇమ్మీడియేట్‌గా తను తీసుకొని వెళ్తాడు. అప్పుడే లీసా వాళ్ళ బ్రదర్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి, "సారీ, నేను మీ సిస్టర్ యొక్క సాంగ్స్ యూజ్ చేసుకున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకో. నేను తనని సారీ అని అడుగుతాను" అంటే వాళ్ళ బ్రదర్ ఏమో తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న పబ్లిక్ అంతా తనని కొడుతూ ఉంటారు. "నువ్వు రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేశావని" కొడుతూ ఉంటారు.
అలాగే వాళ్ళ బిగ్ బ్రదర్ ఏమో లీసా వాళ్ళ మిడిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. లీసా స్టేజ్ మీదనే అందరి ముందు కింద పడిపోయింది. తనకి పాయిజన్ ఇచ్చారంట అని అంటూ ఉంటే వాళ్ళ మిడిల్ బ్రదర్ ఏమో షాక్ అవుతాడు. అయినా మనం ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఇందులో నిజం ఎంతుందో, అబద్ధం ఎంతుందో అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ మిడిల్ బ్రదర్ లీసా వాళ్ళ స్టెప్ మామ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే స్టెప్ మామ్‌తో ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏడుస్తూ ఉంటుంది. నా కళ్ళు పోయాయి కదా! ఇప్పుడు నేను సెలబ్రిటీకి అయ్యాను. ఇప్పుడు నా సెలబ్రిటీ యొక్క హోదా కూడా పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిడిల్ బ్రదర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. ఏం జరిగింది అంటే, నీకు తెలియదా ఏం జరిగిందో? నీ సిస్టర్ నా కూతురు యొక్క ఐస్‌ని దొంగతనం చేసింది అని అంటూ ఉంటుంది. అలాగే లీసా ఏవైతే ఐస్‌తో చూస్తుందో అవి తనవి కాదు నా కూతురివి అని చెప్తూ ఉంటుంది. తొందరగా నా కూతురు యొక్క ఐస్‌ని రిటర్న్ ఇవ్వమను. లేకపోతే నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉంటుంది. అప్పుడే మిడిల్ బ్రదర్ అంటాడు, తనని ఇంకా మీరేం చేస్తారు? ఆల్రెడీ నా పాయిజన్ అటాక్‌తో బాధపడుతూనే ఉంది. అనగానే వాళ్ళ మమ్మీ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు, మీరేమన్నా తనకి పాయిజన్ లాంటిది ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? నేను చిన్నప్పటి నుంచి నీ సిస్టర్‌ని ఎంత బాగా చూసుకున్నాం. ఎప్పుడూ తనని ప్యాంపరింగ్ చేస్తూనే ఉన్నాం. కానీ తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది. సీన్‌లో ఏమో లీసా వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ మాస్క్ పెట్టుకొని జిన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తారు. ఎందుకంటే లీసాని చూడ్డానికి. అప్పుడే జిన్ ఏమో వాళ్ళిద్దరిని సడెన్‌గా చూసి వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, నేను మా సిస్టర్‌ని చూడ్డానికి వచ్చామనగానే జిన్‌కి చాలా కోపం వచ్చి, మీరు తను ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ రాలేదు. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, అలాగే తను పాయిజన్ అయినాక కూడా తను ఎలాంటి మెడిసిన్ ఏసుకుంటుందో మీకు ఇంతవరకు తెలియదు. సో, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో ఎలాంటి యూజ్ లేదనగానే వాళ్ళిద్దరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అసలు నిజమేంటి మనం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లీసా మేలుక రాగానే జిన్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే జిన్ అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, తొందరలోనే నీకు తొందరగా నయం చేస్తాను అని అంటూ ఉంటాడు. ఈరోజు మనం గ్రాండ్ మాని మీట్ అవ్వడానికి వెళ్దాం అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్ మా ఎప్పుడు తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి. అప్పుడే గ్రాండ్ మా దగ్గరికి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. గ్రాండ్ మా దగ్గరేమో చాలామంది కూర్చుంటారు. సో, వాళ్ళందరూ ఒక నార్మల్ మ్యాజిషియన్స్. సో, వాళ్ళందరినీ జిన్ యొక్క పవర్స్‌తో అటాక్ చేస్తాడు. అలాగే గ్రాండ్ మాని షూట్ చేసి అంటూ ఉంటాడు, నీకెలా పెయిన్ వస్తుంది? నువ్వు నా వైఫ్‌ని చంపడానికి ప్రతిసారి ట్రై చేసావు కదా! నాకు ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ వచ్చేసాయి. సో, నువ్వెలా పెయిన్ వస్తుందో తనకు కూడా ప్రతిసారి ఇలానే పెయిన్ వస్తుంది కావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గ్రాండ్ మా ఏమో అరుస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ బయటికొచ్చి తను అంటూ ఉంటుంది, నువ్వు నా కోసం నీ గ్రాండ్ మానే వదులుకోవాలనుకున్నావు అనగానే తను అంటూ ఉంటాడు, తను మంచిదైతే నేనెప్పుడూ తనని హార్మ్ చేయాలనుకోను. కానీ తను నిన్నెప్పుడూ చంపడానికి ట్రై చేస్తుంది కదా! అందుకే నేను తనని వదిలేయను అని అంటూ ఉంటాడు. అలాగే తను అంటుంది, నేను నీకెప్పుడూ తోడుగా ఉంటాను అని అంటుంది. ఇక్కడేమో లీసా వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ దగ్గరికి ప్రూఫ్స్ అన్నీ వస్తాయి. అవి చూసి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ని డేస్ నుంచి మన సిస్టర్‌కి ఇంతగనం జరిగిందా? కనీసం మనం తనని పట్టించుకోలేదు. మన స్టెప్ మామ్ తనని ఇంత టార్చర్ చేసినా కానీ మనకి ఈ విషయం కొంచెం కూడా తెలీదు. ఎలాగైనా తనకి ఇన్ని డేస్ నుంచి మనం ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఎలాగైనా తన మెడిసిన్‌కి మనం హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. అందులో ఇద్దరు బ్రదర్స్ ఏమో లీసాతో మాట్లాడడానికి వెళ్ళగానే లీసా ఏమో వాళ్ళని చూసినా కానీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళని అంత అసహించుకుంటుంది కాబట్టి. సో, లీ లీసా ఏమో గోస్ట్ డాక్టర్‌లో ఉండేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, మా సిస్టర్ తొందరలోనే చనిపోబోతుంది. తనకి లాంగ్ టైమ్ డ్రగ్ ఇచ్చారు. సో, ప్లీజ్ మా సిస్టర్‌ని సేవ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను అని అంటూ ఉంటే, లేదు తను బతికే ఛాన్స్ లేదు అనగానే, మీకెలా తెలుసు? మీరైనా ఏ పర్సన్ అయినా సేవ్ చేస్తారు కదా! మీకు దేని దగ్గరైనా మెడిసిన్ ఉంది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అని ప్లీజ్ నా సిస్టర్‌ని సేవ్ చేయండి అని మోకాళ్ళ మీద కూర్చుంటారు. సో, ఇమ్మీడియేట్‌గా తన మాస్క్ తీసేసి, ఏంటి నా బాడీలో ఉన్న డ్రగ్ ఎలాంటి మెడిసిన్‌కి రియాక్ట్ అవుతుందో నాకు తెలీదా? నేను ఇంకా తొందరలోనే చనిపోతాను. అయినా మీరు ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన ఏం యూజ్? ఎందుకంటే నేను ఒక టైంలో చాలా సఫర్ అయ్యాను. చాలా ఏడ్చాను. కానీ మీరు నన్ను కనీసం పట్టించుకోలేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో నాకు ఎలాంటి పని లేదు అనగానే వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిసా ఏమో రూమ్‌కొచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో మన స్టెప్ మామ్, స్టెప్ సిస్టర్ అలాగే లీసా వాళ్ళ బ్రదర్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అందరిని మీడియాని పిలిచి అందరి ప్రెస్‌కి చెప్తూ ఉంటుంది, లీసా నా కూతురు యొక్క ఐస్‌ని దొంగతనం చేసింది అని. సో, అందరేమో తన మీద అరుస్తూ ఉంటారు. లీసా ఏమో ఆ టైంలో సైలెంట్‌గానే ఉంటుంది. అదే టైంకి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ అక్కడికొచ్చి జరిగిన మ్యాటర్ అంతా చెప్తారు. విత్ ప్రూఫ్స్‌తో చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ
స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్‌ని తిడుతూ ఉంటారు. వాళ్ళ బ్రదర్స్ ఏమో లీసాకి ప్రిన్సెస్ గిఫ్ట్ ఇచ్చినా మనం ప్లీజ్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఈ ఒక్కసారికి క్షమించు అన్నా కానీ తను కనీసం పట్టించుకోదు. అప్పుడే జిన్నొచ్చి సారీ నేను రావడం కొంచెం లేట్ అయిందనుకుంటా అని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో తను పడుకోగానే అప్పుడే జిన్‌కి మళ్ళీ మాన్‌స్టర్ ఎనర్జీ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి తన బ్లడ్‌ని తాగుతూ ఉంటాడు. సో, తను అనుకుంటూ ఉంటాడు నార్మల్ సిచ్యువేషన్‌కి రాగానే తిను చనిపోతుంది కదా! ఎలా అని బాధపడుతూ ఉంటే అప్పుడే తన హ్యాండ్ పట్టుకొని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ మెడిసిన్ తయారు చేసుకున్నాను. సో, నేను ఇంకా తొందరలోనే చనిపోను అని అంటూ ఉంటుంది. సో, జిన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే తను అంటాడు, సరే మనిద్దరం గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుందామా? అందరినీ వెడ్డింగ్‌కి ఇన్వైట్ చేద్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా వెడ్డింగ్ కోసం ఒక పెద్ద వెడ్డింగ్ హాల్‌ని బుక్ చేస్తారు. అలాగే చాలామంది పీపుల్స్‌ని పిలుస్తారు. కానీ తనేమో వెడ్డింగ్ డ్రెస్ ఏసుకోగానే జిన్నేమో తనని అలానే చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వెడ్డింగ్ హాల్‌కి వెళ్ళకుండా ఫైర్ సెలబ్రేషన్స్‌కి చూడ్డానికి వెళ్తారు. సో, తనేమో సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే జిన్నేమో తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, "నువ్వు నువ్వెందుకు సెలబ్రేషన్స్‌ని చూడట్లేదు" అంటే, "నా వైఫే ఫైర్ స్టాకర్స్ కంటే చాలా వెలిగిపోతూ ఉంటుంది. సో, నేనింక దాని వైపు చూడాల్సిన అవసరం ఏముంది" అని రొమాంటిక్ మూడ్‌లో చెప్తూ ఉంటాడు. అలా అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకొని ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.